So hello everyone, welcome back to my channel. సో మన 18 days సిరీస్ ఆఫ్ ఛాలెంజ్లో ఇవాళది డే 13 అండ్ 14 రెండు కాంబినేషన్లో చూడబోతున్నాను. సో మీ అందరికీ ప్రీవియస్ వ్లాగ్లోనే చెప్పాను కదా సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండబోతున్నాయని. దాని హడావిడిలో అన్ని క్లిప్స్ నేను క్యాప్చర్ చేయలేదు. అండ్ ఈవినింగ్ అరౌండ్ 4:30కి అలా ఆకలి వేస్తే మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఒక రెసిపీ ట్రై చేస్తున్నాను అని చెప్పేసి. ఆ రెసిపీ ట్రై చేయడానికి కొన్ని కుకీస్, చాక్లెట్, డ్రై ఫ్రూట్స్తోని ఇలా చాక్లెట్ ఓట్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి నేనైతే మా మదర్ హెల్ప్ అయితే తీసుకున్నాను. సో వితౌట్ హర్ ఐ కాంట్ కుక్ ఈవెన్. ఈ రెసిపీని నేనైతే హైలీ రికమెండ్ ఇలా చెప్తున్నా అంటే 3 reasons. ఫస్ట్ వన్, టైం ఎక్కువగా తీసుకోదు. సెకండ్ థింగ్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థర్డ్ థింగ్, చాలా ఆకలి ఉన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి మీ రిజల్ట్స్ ఏమొచ్చాయి అనేది కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. నాకెందుకో ఇది ఒక ఫేవరెట్ ఫుడ్ అవుతుంది మీ అందరికీ అని అనిపిస్తుంది. ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటే కుకీస్ని స్కిప్ చేసేసి డార్క్ చాక్లెట్ని యాడ్ చేసుకొని ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకొని 2 minutes వరకు కుక్ చేసుకుంటే మన ఓట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ప్రజెంటేషన్స్ కోసము క్యాప్చర్ చేయడానికి మంచిగా గ్లాస్ బౌల్స్లో మంచి డెకరేషన్తో ప్రజెంట్ చేద్దామనుకుంటే నా వల్ల ఈ స్టీల్తోనే అవ్వట్లేదు. అలాంటివి గ్లాస్ బౌల్స్తోనే ఏమవుతాయి. ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ముందే ఫస్ట్లో ఉంటాం మనము. బిహైండ్ ద కెమెరా ఈ ఓట్స్ రెడీ అయిపోయాయని చూపిద్దామని స్పూన్తో చూపించాను. కానీ అది మళ్ళీ తిరిగి అక్కడనే పెట్టి ఒక ఫోటో తీసుకుందామన్నప్పుడు అస్సలు సపోర్ట్ చేయట్లేదు. ఇక ఫ్రస్ట్రేషన్ ఆగలేక నేనే తినేసాను. అలా తినడం అయిపోయాక టైమర్ ఆన్ చేసుకొని చదువుకుంటున్నాను. ముందే సెమిస్టర్ ఎగ్జామ్స్ మంచి రాయాలి కాబట్టి ప్రాక్టీస్ బాగా చేస్తున్నాను. సో ఇలాంటి ప్రిపరేషన్ టైంలోనే సరౌండింగ్స్ మొత్తం మెస్సీగా ఉంటాయి. సో అలా నేను క్రియేట్ చేసుకున్నాను. సో వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ సార్ట్ చేసుకొని నేను ఏం చూస్తున్నానో చూడండి. ఎగ్జామ్స్ ఉన్నాయి అన్న ఫియర్, స్ట్రెస్, యాంగ్జైటీ ఏం లేదు. చాలా చిల్ అవుతూ మరి ఎగ్జామ్స్ రాయడానికి పోతున్నాను. కావాల్సిన ప్రిపరేషన్ వరకు ప్రిపేర్ అయ్యాను. ఇక నెక్స్ట్ కొంచెం చిల్ అవుదాము, స్ట్రెస్ ఎక్కువ పెట్టకుండా ఎగ్జామ్ మంచిగా రాద్దామని ఒక పెద్ద ప్లాన్తో వెళ్తున్నాను. గ్యాప్ ఇవ్వకుండా నాన్ స్టాప్ 2 to 3 hours వరకు గట్టిగా చూశాను. సో ఈవినింగ్ అలా ప్రాక్టికల్ కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో దాన్ని రివిజన్ చేసేసి క్లోజ్ చేసేసాను. ఆ తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి డేని ఎండ్ చేసేసాను. మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా, హాస్టల్ గురించి తెలుసుకోవాలన్నా కమెంట్ చేసేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ అండ్ క్లారిఫై యువర్ డౌట్స్. If you really like this video, don't forget to hit the thumbs up button, and to get more video updates, notifications, activate your bell icon symbol by subscribing to Sri the Ultimates. See you all in next video, and thanks for watching.